ఓకే, మాణిక్రావు గారు, ఏంటండి పిఠాపురం పంచాయతీ? ఏం లేదండి, పంచాయతీ అని మీరు అంటారు తప్ప అక్కడ పంచాయతీ లేదు, ఏం లేదు. మీ కంటికి ఏం కనిపించదండి. వినండి చందు సాంబశివరావు గారు క్లియర్ గా చెప్పారు. అక్కడ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా బాగా ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా కానీ పెద్దగా భూతద్దంలో పెట్టి చూపిస్తా ఉన్నారు. అది పెద్ద విషయం కాదు. రెండోది, నేను చెప్పాల్సింది చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, ఎవరి కార్యాలయాలైనా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కార్యాలయాలైనా వాళ్ళకి దేవాలయాలతో సమానం. జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పార్టీ సొంతగా పెట్టుకున్నది కానీ, సిద్ధాంతాలు రాసుకున్నది కానీ, నిర్మాణం చేసింది కానీ లేదు. కాబట్టి ఆయనకి దేవాలయం లాగా భావించటమో లేకపోతే ప్రజలను దేవులుగా భావించటమో ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ దాడి జరిగినప్పుడు కూడా స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, బీపీలు వస్తే దాడులు చేయరా అన్నాడు. ఇప్పుడు మేము వాళ్ళతో పోల్చుకుంటే మేము చిన్నవాళ్ళం. చందు సాంబశివరావు గారు కానీ, నేను కానీ, రవిచంద్ర గారు కానీ, ఈ డిబేట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంత నేరం చేసినా వాళ్ళు చాలా పెద్ద నేరాలు చేశారు. గంజాయి ఎమ్మెల్యే అమ్మిచ్చాడు, మేము సాక్ష్యాధారాలతో అప్పుడు చూపించాం. బల్ల మీద, కూరగాయ బల్ల మీద వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువులు, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లారు. మర్డర్ చేశారు, దళితుల్నే మర్డర్ చేశారు. అప్పుడు వీళ్ళ నోరులు ఎక్కడికి పోయినా నాకు తెలియదు. అలాంటి వాళ్ళకి రవిచంద్ర గారు చెప్పినట్టు భయం ఉంటది. ఇదిగో మేము భరోసా ఇస్తున్నాం, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పౌరులు ధైర్యంగా తిరగండి, ఇలాంటి వాళ్ళు మీ జోలికి రారు అని చెప్పేసి వాళ్ళు చేసి ఉండొచ్చు. దాన్ని మేము సమర్థించట్లా, చేసి ఉండొచ్చు. కానీ మేము కూడా ఖండిస్తేనే తప్పు అని అన్నారే. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజు? బీపీలు వస్తే దౌడం చేస్తారా అని చెప్పి మాట్లాడారు. మిగతా వాళ్ళ మంత్రులు ఎప్పుడు కూడా ఇరుచుకోబడ్డారు. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడారు. అసెంబ్లీలో కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి, గౌరవ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ శిలాన్ని శంకించే విధంగా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడేది ఇక మేము సూపర్ 6, సూపర్ 7 గురించి అడుగుతామని చెప్పేసి మాట్లాడారు. అబద్ధపు హామీలు ఇచ్చే చెప్పారని చెప్పేసి చెబుతా. అసలు వీళ్ళ గురించి చెబితే అదే అంటే మీరు గతంలోకి వెళ్ళొద్దని మీరు మాట్లాడటానికి రెడీగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిజమన్నా చెప్పి అధికారంలోకి వచ్చాడా? ఒక్కటి 3,000 పెంచుతా, 3,000 ఇస్తాను ఇచ్చుకుంటా వచ్చాడా? పెన్షన్ ఒకేసారి ఇస్తాను ఇచ్చాడా? కాదండి, దానివల్ల రిజల్ట్ ఏంటన్నా తెలియలేదా? మీరు నా మాట వినండి, మీరు రెడీగా ఉంటారు. కాదండి, ఇప్పుడు దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుందా? ఇది ఎలక్షన్ టైం కాదు కదా, అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. నేనేమంటానంటే ఎలక్షన్ టైం కాదు, వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి అర్హత లేదు అని చెప్తున్నాను అన్నమాట నేను. అందుకనే ప్రజలు వాళ్ళని ఒక్క మాట కూడా నిలుపుకోలేకపోయారని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేశారు. జనరల్ గా నాకు తెలిసి నేను కూడా ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నా. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఉద్యమ సంస్థ అయినా ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కూర్చుంటది, సమీక్ష చేస్తుంది, తప్పు తెలుసుకుంటది, ఆ తప్పులు జరగకుండా చూసుకుంటది, ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డిది నేను అంటున్నా ఒక రాజకీయ పార్టీ కాదు, అతను నెత్తూరు ముద్దతోటి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే, నాకంటే ముందు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఫలానా దాంతో గుర్తుకొస్తారని అన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కౌంటర్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే కూడా నేను కూడా నా పార్టీని మాట్లాడుతూ కాదు కదా. అందుకోసం చెప్తున్నా, రక్తపు ముద్దతోటి రాజకీయాలు అంటే ఒక సిద్ధాంతాలతో వచ్చినటువంటి చూసాం. కాంగ్రెస్ కు ఒక సిద్ధాంతం ఉంటుంది, మాకు కాంగ్రెస్ పడకపోవచ్చు. లేకపోతే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, కొన్నాళ్ళు మేము కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు. లేకపోతే జనసేనకి ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో రాజకీయాలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక సిద్ధాంతం ఎక్కడిది, ఒక పార్టీ ఎక్కడిది? అతను పార్టీ నడపాలనుకున్నప్పుడు ఎవడు గుంజుకొచ్చుకుంటాడు, పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఎవడో ఒకటి వేసేస్తాడు, అధికారంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవడి మీద రక్తం కలుగుతాడు. ఇవి కదా ఇలాంటి వ్యక్తులకి వినండి ఒక్క నిమిషం, ఇలాంటి వ్యక్తులకి అసలు మాట్లాడేటువంటి అవకాశమే లేదు. ఇంకొక పోతే రేపు పొద్దున ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళని తీసుకురండి అని అంటే ఏం చేస్తారు మీరు? పోలీసులు చంపేస్తా, అక్కడే ఉంటారు వాళ్ళు, వాళ్ళని తీసుకురావడం అవసరమా?
అదే పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉంటారు. ఏం చేస్తారో అండి, దమ్ముంటే ఏం చేస్తారో చెప్పండి, ఎవరేం చేస్తారో కూడా చెప్పండి. మీరు వస్తారా? డిబేట్ లో మాట్లాడే వాళ్ళు రేపొద్దున అదే పోలీసులు ఏమైనా చేస్తానికి ఛాలెంజ్ చెప్పు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రౌడీ మూకలు ఫలానోళ్ళని మేము కేటాయించాము, ఆ పోలీసులు చంపేస్తామని చెప్పండి. పోలీసులు చేసింది వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సమర్థనీయం కాదు. కానీ అంతకంటే అక్కడ నడి రోడ్లలో దారుణాలు చేస్తా ఉన్నారు. గంజాయి బ్యాచి ఆడపిల్లల్ని హింసిస్తా ఉన్నారు. లారీ కింద తోలిపోయారు. ఒక తల్లి కూతురు వెళ్తా ఉంటే వర్మగారు మీకు గుర్తుందా? లారీ కింద తోలిపోయారు తల్లిని పిల్లని. గంజాయి బ్యాచి రవికిరణ్ అనే అతన్ని దారుణంగా చంపేశారు. అలాంటి వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది లేదని చెప్పడం కోసం పోలీసులు చర్య ఉండొచ్చు, కానీ సమర్థనీయం కాదు. మీరేం చేస్తారు చెప్పండి. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు స్ట్రైట్ వచ్చారు. ఆ పోలీసులు రవిచంద్ర రెడ్డి గారు రెస్పాండ్. లేదు సెలవు పెట్టుకొని ఇళ్లలో ఉంటారు. వర్మ గారు మా సోదరుడు ఇందాక జోపుడి గారు ఎక్కాల గురించి చెప్పారు. 7వ ఎక్కం అడిగారు. 7వ ఎక్కం నాకు రాదులే అన్న. నేను ఒక మాట చెప్తా, మీకు లెక్కలు బాగా వచ్చు. ఈ ఎక్కాలు క్యాలిక్యులేటర్లు లేకపోతే కంప్యూటర్లు అన్ని పెట్టుకుని ఆపరేట్ చేస్తారు. జనం కోసం స్కీములు, మా కోసం